ఏపీ టీంతో పాటుగా ప్రస్తుతం ఉన్నారు ఏపీ ఎన్జిఓ సంఘ నేతలు. విభజనకి ముందు సమైక్యాంధ్ర ఉండాలంటూ నినాదాలు చేసి ఉద్యమాలు చేసినటువంటి లీడర్స్ అంతా విభజన జరిగిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అభివృద్ధిని చూశారు, భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, విభజన హామీల అమలు ఎందుకు జరగట్లేదు, మీరు ముందు నుంచి విభజన జరగకూడదనేది అయితే కోరుకున్నారు, జరిగిపోయింది విభజన. ఇప్పుడు 5 ఏళ్ల కాలం ఎలా గడిచిందని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకున్నట్టుగా విభజన హామీల అమలు జరిగిందా, జరగకపోతే ఎందుకు జరగలేదని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా సమైక్యంగా రాష్ట్రం ఉండాలని చెప్పి ఆ రోజున పోరాటం చేశాం. మరి అనివార్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని విభజించారు. విభజించే టైంలో పార్లమెంట్లో కూడా ఎప్పుడు భారతదేశ 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో లేని విధంగా ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేయడం జరిగింది. జరిగిన సమయంలో మరి కొన్ని అంశాలను విభజన చట్టంలో పొందుపరిచారు. ఆ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలనైతే మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే ఏమాత్రం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, అన్యాయం చేసింది. ఆ విధంగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ రాలా, గిరిజన యూనివర్సిటీ రాలా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆక్వా యూనివర్సిటీ ఇవ్వలేదు. కేవలం నిట్ అనే ఒక సంస్థను పెట్టారు. ఆ నిట్ కూడా దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగతా అంశాలు చూసుకుంటే ఏదైనా కూడా ఎయిమ్స్ కూడా ఇంకా దాన్ని చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సంస్థలైనా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే చొరవ తీసుకోలేదని మేము భావిస్తూ ఉన్నాం. దానివలన ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. మరి 4 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మరి ముఖ్యమంత్రి గారు అయితే నేను 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాను, నాకు ఎలాంటి హామీలు రాలేదు, ఎలాంటి విభజన చట్టంలోని అంశాలని వీళ్ళంతా చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసానని చెప్పి ఆయన ఎన్డీఏలోంచి బయటకు రావడం జరిగింది. కానీ మేమేం చెప్తున్నామంటే ఇక్కడున్న ఎంపీలు ఎవరైతే 25 మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధితోటి ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఒక తమిళనాడు తరహాలో పోరాటం చేయాలి, ఒక పశ్చిమ బెంగాల్ తరహాలో పోరాటం చేస్తే తప్పనిసరిగా విభజన హామీలను అమలుపరుచుకోవడానికి ఒక అవకాశం ఉండేది. మేమైతే ఏ విధంగా భావిస్తున్నామంటే రాష్ట్రం ఏదైతే విడిపోకూడదని మేము కోరుకున్నామో అదే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏదైతే విలీన మండలాలని మరి ఇక్కడ పొందుపరచకపోతే పోలవరం ప్రాజెక్టును కూడా వీళ్ళు పక్కన పెట్టే పరిస్థితి ఉండేది. అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో మరి ఉన్న మోడీ గారు చెప్పడం కూడా జరిగింది తిరుపతి మహాసభలో. అలాంటి ఎన్ని హామీలను పక్కన పెట్టడం వలన ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది. ఈ నష్టాన్ని ఎవరో తీర్చలేని పరిస్థితి కాబట్టి దీనికోసం అవసరమైతే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. దీనికోసం ప్రత్యేక హోదా కోసం కూడా మేము అవసరమైతే మరొక పోరాటం చేయడానికి కూడా ఏపీ ఎన్జిఓలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం మేము చేయడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పార్టీలను కాస్త పక్కన పెట్టేస్తే ప్రజలు ఏం చేస్తే బాగుంటుందని మీరు భావన? ఏదైనా ఒక అంశం మీద కనుక వస్తే తమిళనాడు తరహాలో, తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ విడివిడిగా ఉన్నప్పటికీ ఏదైనా ఆ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా ఇష్యూ కనుక వస్తే రాజకీయ పార్టీలు మొత్తం ఏకమైపోతాయి. పార్లమెంట్లో ఏకమైపోయి వాళ్ళకు కావాల్సినవి రాబట్టుకోవడంలో వాళ్ళు చాలా ప్రాక్టీస్ తోటి ఉంటారు. అదేవిధంగా రాజకీయ అంశాలు అనేది పక్కన పెట్టి మన రాష్ట్రంలో కూడా 25 మంది ఎంపీలు కలిసి ప్రత్యేక హోదా కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విషయంలో కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్రానికి విభజన చట్టంలో ఏవైతే పేర్కొన్నారో రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ మొన్న ఇచ్చారు. అయితే అది సంపూర్తిగా లేదని చెప్పేసి ఒక భావన. కాబట్టి సంపూర్ణమైన రైల్వే జోన్ కానివ్వండి, అదేవిధంగా మన రాష్ట్రానికి ఏవైతే హామీలు ఇచ్చారో విభజన చట్టంలో వివిధ యూనివర్సిటీలు కానివ్వండి, ఎయిమ్స్ యూనివర్సిటీలు కానివ్వండి, ఇవన్నీ ఎంత త్వరగా పూర్తి అవడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన నిధుల విషయంలో ఐకమత్యంగా పోరాడి మనందరం సాధించుకుంటే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు ఓటర్స్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తారు? మీరు ఎలక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి, ప్రతి ఒక్క పార్టీ ప్రత్యేక హోదా లేకపోతే అభివృద్ధి అనే నినాదంతోనే వస్తుంది. పార్టీల మాట కాస్త పక్కన పెట్టేసి ఓటర్లుగా మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ప్రత్యేక హోదా ఇస్తే మేము ఎన్నో పోరాటాలు చేసామండి సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు. సరే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ప్రత్యేక హోదా ఇస్తే పోనీ మేము డెవలప్ అవుతాము, మా పిల్లలు డెవలప్ అవుతారు, ఇట్లా ఎంతో అభివృద్ధి సాధిస్తుంది అని మేము అనుకున్నాం. కానీ ప్రత్యేక హోదా 5 ఏళ్ళలో కూడా మేము ఏమీ డెవలప్మెంట్ అయితే ఏమీ చూడాల. ఏదో మొన్న ఏదో రైల్వే జోన్ అని ప్రకటించారు, అది ఒకటే ఇచ్చారు, మిగతా పరంగా చూస్తే ఏమీ హోదా ఇవ్వాల. ఓటర్గా వచ్చేటప్పటికి మేము ఈ 5 ఏళ్ళు కూడా
ఎవరైతే ఇంకా మిగతా ఉన్నది 10 ఏళ్ళు ఇస్తామన్నారు, ఇంకా 5 ఏళ్ళే మిగిలింది. 5 ఏళ్ళు ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరికి ఓటేయరు. ఓటర్గా నా అభిప్రాయం ఇదండి. పార్టీలు రాజకీయ నేతలు ఏం ఆలోచించినా పవర్లోకి రావడానికి ఎలాంటి ఎత్తులు వేసినప్పటికీ ప్రజలుగా మాత్రం మేము కోరుకుంటుంది ఒకటే, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది ఉండాలి. విభజన హామీలన్నీ అమలు జరిగితే వచ్చే జనరేషన్కి సంబంధించినటువంటి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది, భరోసా ఇస్తున్న అవకాశం కలుగుతుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్. ఏబిఎన్ ఎజెండా ఏపీ టీం చేరుకుంది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలకి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చిన్న వ్యాపారస్తులు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తో పాటుగా జీఎస్టీ వాళ్ళ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది, పెద్ద నోట్ల రద్దు చేశారు, జీఎస్టీ అనేది పడింది, దాంతో ఎలాంటి ఎఫెక్ట్ పడింది మీ మీద? జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడి మోడీ గారు చేసిన అన్యాయం వల్ల, నోట్ల రద్దు వల్ల ఈ రోజు కూడా కోలుకోలేని ఇబ్బందుల్లో పడి వ్యాపారం జరగట్లేదండి. ప్రతి వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా మళ్ళా ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి మోడీ గారు చేసిన మోసాన్ని మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రత్యేక హోదా ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారి మీద కక్ష తీర్చుకుని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఫేవర్గా చేస్తే ఇక్కడ టీడీపీ, అక్కడ కాంగ్రెస్ వస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కలపడానికి కానీ చిరు వ్యాపారస్తులు డెవలప్ అవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియదు. ఇప్పుడు అన్ని కోపాలు ఇప్పుడు మోదీ మీద ఉన్నాయా? ఒకవైపు పెద్ద నోట్లు రద్దు చేశాడు, జీఎస్టీ తీసుకొచ్చాడు, ప్రత్యేక హోదా రాలేదు, ఇవన్నీ కోపం పెట్టేసుకున్నారు ఆయన మీద. మోడీ గారే కదండి గారడీ చేసి మోడీ చేసాడు కదా, పెద్దపతి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తాడు. ఈ రోజు కూడా దాన్ని అమలు చేయలేదు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది కూడా ఈ రోజు కూడా అమలు చేయలేదు. చంద్రబాబుని అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టి ఇప్పుడు మళ్ళీ ఓట్లు కూడా మళ్ళీ తీసేసి 9 లక్షల ఓట్లు టీడీపీకి అనుకూలమైన ఓట్లన్నీ కూడా మొత్తం కూడా తీసేసి వాళ్ళు పెద్ద కుట్ర చేస్తున్నారు. కేసీఆర్ చేసే కుట్రలో భాగంగా మోడీ గారు, జగన్ గారు, కేసీఆర్ కలిసి చేసే కుట్రలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబుని నాశనం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారండి ఇదంతా. సో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నదంతా ఎన్నికల స్టంట్లుగానే చూస్తున్నారా? ఏం జరుగుతోంది అసలు? ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ రోజున చంద్రబాబు లాంటి అనుభోజనం లేకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలయ్యేది. ఆ రోజున అర్ధంతరంగా చేసిన నోట్లు రద్దు అయితేనే కానీ జీఎస్టీ అనేది నా సామాన్యుని మానవుడి నడ్డి విరిచినట్టుగా ఉండే కార్యక్రమం చేశారు. ఆ రోజున వైబ్రికేషన్ చేసినటువంటి తీరు కానీ, తర్వాత ఏదో ఉద్ధరిస్తాడని చెప్పేసి మోడీకి పట్టం కడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కక్ష సాధింపు చర్యగా ఒక సామాన్యుడు వివాహం చేసుకోవాలంటే ఒక కళ్యాణ మండపం కానీ రూమ్ కానీ తీసుకోవాలంటే దాని మీద కూడా జీఎస్టీ వేసే రోజులు ఈ రోజున. ఫుడ్ కానీ ఏది తీసుకోవాలన్నా సరే కనపడకుండా సామాన్యుడి మానవుడికి నోట్లో మట్టి కొట్టినట్టుగానే ఆ రోజున అమరావతికి మట్టి నీళ్లు తెచ్చినట్టుగానే జనాల నోట్లో మట్టి కొట్టిన మోడీ రాను రాను కూడా ప్రజా వ్యతిరేకంగా, ఆంధ్ర వ్యతిరేకంగా చూస్తున్నాము. ఈ రోజున ప్రత్యేక హోదా అనేది ఇస్తానని చెప్పేసి మోసం చేశారు. అలాగే ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ తొంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నట్టేటు ముంచే విధానం చేస్తున్నారు. ఎవరో వ్యక్తి మీద కక్ష సాధింపు చర్య చేస్తున్నా అనుకుంటున్నాడు కానీ యావత్ ఆంధ్రప్రదేశ్ జనాల మీద చాలా దారుణమైన, తీవ్రమైన పరిణామం పడింది. అది ప్రతి వాడు తెలుసుకున్నారు. ఈ రేపు వచ్చే కాలంలో అంతకంత అనుభవించి అదన నోట్లోనే మట్టి కొట్టే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు చూసినా ఈ మోడీ జంట కేసీఆర్ కలిసి మన రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రజలంతా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా టీడీపీతోనే ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు. ఆ సదుద్దేశం మాకుంది. మా మనసులో కూడా అయ్యే ఉన్నాయి. ఈవెన్ అటు ఉన్నా కానీ ఈ మధ్యలో ఇంకా వేరే ఎన్ని పార్టీలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని ఎవరు ఏం చేయలేరు. ఘంటాబద్ధంగా టీడీపీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం అవుతారు. ఈయన కనుక రాకపోయినట్టయితే పోలవరం ప్రాజెక్టు కుంటుపడిపోతుంది, రాజధాని కుంటుపడిపోతుంది. ఏ విధంగా చూసుకున్నా కానీ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే గుండె ధైర్యం గలవాడు, స్టఫ్ ఉన్నవాడు, తెలిసినవాడు, అనుభవం గలవాడు. కాబట్టి ఆయనే ప్రత్యేకంగా సీఎం అవ్వాలని మా అందరి కోరిక.
చిన్న వ్యాపారస్తులుగా తాము ఒక చిన్నపాటి బిజినెస్ చేసుకుంటూనే నలుగురికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. అయితే రాష్ట్రం కోరుకున్నట్టుగా విభజన హామీలన్నీ అమలు జరిగి ఉంటే, పరిశ్రమలు ఏర్పాటు జరిగి ఉంటే యువత భవిష్యత్తుకు ఒక భద్రత వచ్చేది, భరోసా వచ్చేది. ప్రత్యేక హోదా సాధనతో పాటుగా విభజన హామీల అమలే తమ ఎజెండాగా చెప్తున్నారు ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి వ్యాపారస్తులు.